హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. సో ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. మనం డిస్కస్ చేస్తున్న బిఫోర్ టాపిక్ ఏంటి అంటే జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇండియన్ పాలిటీలో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయో కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో మనకి ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేసరికి ఏంటంటే దాని తర్వాత ఆర్టికల్స్ ఏమి ఉన్నాయో మనం చూడాలి. ఆర్టికల్స్ ఏం చెప్తున్నాం మనం? ఆర్టికల్ 324 నుంచి 329. ఓకే, ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో ఆర్టికల్స్ ఏంటంటే 324 నుంచి 329 ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ అది ఏ పార్ట్ లో ఉంటది? పార్ట్ వచ్చేసరికి పార్ట్ 15 లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్టేటస్ పరంగా చూసుకుంటే ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇది ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి అంటున్నాం కదా. ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చూసినట్లయితే ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా చూస్తుంది. నెక్స్ట్ అలాగే యూనియన్ కి కానీ స్టేట్ లెజిస్లేటివ్ కి కానీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుందంట. యూనియన్ లో పార్లమెంట్ అని చెప్పేసి అంటాం కదా మనం. పార్లమెంట్ అనేసరికి లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. యూనియన్ కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ. నెక్స్ట్ అలాగే స్టేట్ లకి వచ్చేసరికి ఏంటి అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఎమ్మెల్యేస్ కి ఎమ్మెల్సీస్ కి లోక్సభ రాజ్యసభ నెక్స్ట్ అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఓకే, అయితే తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేయదు అని చూసినట్లయితే ఇప్పుడు లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో పంచాయతీస్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీస్ వాటికి ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయదు. వాటి కోసం ఏంటి అంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992లో పంచాయతీస్ ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో ఓకే ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది పంచాయతీస్ కి మున్సిపాలిటీస్ కి ఏంటంటే ఎలక్షన్స్ కి కండక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం కదా, దీని యొక్క కాంపోజిషన్ ఏంటో మనం చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే 1950లో ఎలక్షన్ జరిగేటప్పుడు చూసినట్లయితే 1951, 52 మనం చూసాం అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఎలక్షన్ జరిగింది కదా. ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు అది సింగిల్ మెంబర్ బాడీ కిందే ఉండేదన్నమాట. అయితే తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే సో ఇప్పుడు ఓటింగ్ ఏజ్ రెడ్యూస్ చేశారు. ఓకే, ఓటింగ్ ఏజ్ ఎప్పుడు రెడ్యూస్ చేశారు? 61 అమెండ్మెంట్ యాక్ట్ 1989. ఓకే, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటి అంటే ఓటింగ్ ఏజ్ ని ఇక్కడ 21 ఇయర్స్ ఉండేది కాస్తాను 18 ఇయర్స్ కి రెడ్యూస్ చేశారనమాట. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సింగిల్ మెంబర్ బాడీ కింద మొత్తం కూడా భారం అంతా పడిపోకుండా ఉండడం కోసం ఏం చేశారంటే సింగిల్ మెంబర్ బాడీని కాస్త ఏంటి అంటే మల్టీ మెంబర్ బాడీ కింద క్రియేట్ చేశారు. ఓకే, అయితే ఈ యొక్క మల్టీ మెంబర్ బాడీ కమిటీ ఒక కమిటీ అనే రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది కదా. ఏంటి ఆ కమిటీ రికమెండేషన్ చూసినట్లయితే 1975 ఆ టైంలో వచ్చేసరికి ఏంటి అంటే తార్కుండే కమిటీ అని చెప్పేసి చెప్తాం. ఓకే, తార్కుండే కమిటీ అనేది ఏంటంటే దాని యొక్క రికమెండేషన్స్ ద్వారా ఏంటంటే సింగిల్ మెంబర్ బాడీ కాస్తాను మల్టీ మెంబర్ బాడీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేసినప్పుడు ఇక్కడ 1993 వచ్చేసరికి ఓకే 1993లో ఏంటంటే ఈ యొక్క సింగిల్ మెంబర్ బాడీ కాస్త చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం కదా. దాంతో పాటు ఏంటంటే 2 అదర్ ఎలక్షన్ కమిషన్ అని యాడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే 3 మెంబర్స్‌గా మల్టీ మెంబర్ బాడీగా క్రియేట్ అయింది ఎలక్షన్ కమిషన్ అనేది. సో అప్పుడు ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు నెక్స్ట్ అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అన్నవాళ్ళు ఇద్దరు అన్నవాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఏంటి చూసినట్లయితే వాళ్ళకి పవర్స్ గానీ కండిషన్స్ గానీ సాలరీస్ గానీ చూసినట్లయితే ముగ్గురికి కూడా ఈక్వల్ గానే ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, అయితే నెక్స్ట్ చూసినట్లయితే పవర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పేసి అంటున్నాం కదా మనం. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం వాళ్ళ యొక్క టర్మ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ 6 ఇయర్స్